అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. వీధిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయడు. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. దేవునికి మహిమ కలుగుతారు. ఇవన్నీ కూడా దేవుని ఒక గొప్ప కృప మనకు జరగడానికి, ఇవన్నీ కూడా మనకు అవ్వడానికి దేవుడికి మహిమ కలిగిందాక దేవుడు మనకు ఒకటి అనుగ్రహించినట. యేసుక్రీస్తు ప్రభు సిలువలో బలియాగమై ఆయన వెళ్ళిపోతూ మనము భూమి మీద ఒంటరిగా ఉంటామని చెప్పి ఆయన మనకు ఒక ఆత్మనిచ్చినాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం. యెషయా 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, తాను వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దేవుడికి స్తోత్రం. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుడికి మహిమ కలుగుతుంది. ఇది దేవుడు మనకు అనుగ్రహించినట. దేవునికి మహిమ కలుగుతుంది. ఇది మనము అనుగ్రహించడానికి, దేవుడు మనకి ఇవ్వడానికి, మనం పొందుకోవడానికి దేవుడు మనకి ఆయన ప్రేమలో నీట మునిగి బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడు ఒక గొప్ప ఆశ్చర్య కార్యం చేసినట. 1 యోహాను సువార్త 2వ అధ్యాయము 1 యోహాను సువార్త 2వ అధ్యాయము 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింప అక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. దేవునికి మహిమ కలుగుతుందట. ఆత్మ ప్రతి దగ్గర, ప్రతి స్టెప్ మీద దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన కొరకు మనల్ని సిద్ధపరిచినాడు. దేవుడికి స్తోత్రం. అలాగే ఆయన ఆత్మని మనకు అనుగ్రహించి మనకు ఇవ్వాల్సిన ప్రతిదాన్ని, మనకు సమకూర్చాల్సిన ప్రతిదాన్ని ఒక ప్రొటెక్షన్ ఇచ్చినాడు. ఈ ఆత్మ ద్వారా మనకి ఏమి ఇచ్చిండు? 11వ అధ్యాయము యెషయా 4వ వచనం చూద్దాం ఒకసారి. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయను. తన వాగ్దండము చేత లోకమును కొట్టు. లోకపరంగా పోయే వాళ్ళందరినీ చూస్తే మనకు ఆవేదన, భయము, ఆందోళన వస్తుంది. అటువంటి వాళ్ళందరినీ అంట దేవుడు తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. దేవుడికి మహిమ కలుగుతుంది. దుష్టత్వం ఎంతసేపు పనిచేయదు. దావీదు అంటాడు ఒక మాట, వాళ్ళు కాలు జారే చోటున్నారు, కానీ నన్ను మాత్రం నువ్వు చాలా గట్టిగా స్థిరపరచను, నన్ను ఆదరించి